అయితే నా స్టైల్లో చేస్తున్నాను. ఇదిగోండి, వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఓకేనా? మొత్తం ఇట్లా వేసేసుకోవడం. తర్వాత పసుపు, సాంబార్ పొడి, కారం, ఇంకొంచెం పట్టిద్దిలేండి, కారం, ఉప్పు అన్నీ దగ్గర పెట్టుకున్నా. ఇదిగో ఆయిల్. ఇక ఇంతే. చక్కగా ఇట్లా కలిపేసుకొని సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ చూడండి ఎట్టుందో. ఇక ఉల్లిపాయలు కూడా వేసేసా. బాగుంది కదా? ఇక ఈ స్టవ్ మీద పెట్టుకోవడమే, చేతులు కడిగేసుకొని. ఇదిగోండి కలిపి పెట్టుకున్నాను కదా, చక్కగా ఆయిల్లో అన్నీ మగ్గిపోతాయి. చూసారుగా, ఆయిల్ బయటికి తేలింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు. అంటే కొంచెం పని తప్పిద్ది కదా మనకి, కాకపోతే తాలింపు గింజలు లేవులేండి, అయినా చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి కచ్చా పచ్చాగా అల్లం, చిన్నుల్లిపాయ. ఇది ఎలాగుంటే పంట కింద సూపర్గా ఉంది. వేగనక్కర్ల, చాలు. చూసారుగా ఎలా మగ్గిపోయాయో టమాటాలు, వంకాయలు. ఇదిగోండి చింతపులుసు కొంచెం, అంతే అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఉంది, కొంచెం పులుసు కొంచెం ఉడికేదాకా, అంతే. కొత్తిమీర కూడా వేసేసాను. ఇదిగోండి, వేసేది తీయలేదులేండి, ఏం లేదు, సింపుల్గా. పోతే మనం ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. మా అమ్మాళ్ళ రోజుల్లో అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు, అన్నీ కలిపేసి ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేసేది మా అమ్మ. ఎంత బాగుండేదిలే కూరలు. అప్పటి కాయలు కూడా కూరగాయలు బాగా రుచిగా ఉండేవి. ఇప్పుడే ఆడందిలేండి. నచ్చిందా? నచ్చితే కామెంట్ పెట్టండి. చూసారా పచ్చడి నిన్నటిది, అసలు ఎంత బాగుందో. వంకాయ టమాటా కూర చాలా బాగుంటుంది. కాలిపోతున్నాయి, రెండు వేడిగా ఉన్నాయి. వేడి అసలు పట్టలేను. వా 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 వా, అమ్మ ఎంత బాగుందో. ఉప్పు అప్పుడేసింది, ఇంకేలా కరెక్ట్గా సరిపోయింది. చాలా చాలా బాగుంది. నా స్టైల్లో చేశా. అయ్యప్పటిలో ఇలాగే చేసుకునేవాళ్ళు. కొంచెం వాటర్ పడతాయి, కానీ నేను వాటర్ లేకుండా చేశాను. అదిగోండి సరిపోయింది, చక్కగా సరిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇది మన ఇంట్లో రొటీన్గా చేసుకునే వెరైటీయే. ఏదన్నా
కొత్తగా వెరైటీ దొరికిందనుకోండి తప్పకుండా మీకు చూపిస్తానే. ఈ మనం చేసుకునేలే నచ్చుతాయో నచ్చవో, ఓకేనా? నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. బాయ్.